ప్రేక్షకులందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజు ముఖ్యంగా మనం చేసే వీడియో ఏంటంటే, గతంలో అంటే ఒక 2, 3 నెలల కిందట గంగానమ్మ అమ్మవారి గురించి ఒక చిన్న ఫిలిం ఒకటి తీసి మన బబ్లీ మీడియాలో టెలికాస్ట్ చేయడం జరిగింది. దాన్ని చూసి ఇదే గ్రామస్తులు ఎక్కడో హైదరాబాద్ లో ఆయన రుచిరీత్యా అక్కడ స్థిరపడిపోయారు. ప్రెసెంట్ ఆయన ఇక్కడికి వచ్చారు, మన మధ్యకి వచ్చారు. ప్రసాద్ గారు, పవనముక్కల ప్రసాద్ గారు అంటారు, రామారావు గారు, డైరెక్టర్ రామారావు గారు అంటే తెలుస్తుంది పవనముక్కల వాస్తవందరికీ. వాళ్ళ అబ్బాయి వచ్చారు, ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో పాటు ఒకసారి మాట్లాడదాం, ఆయన విషయాలు, ఆయన జరిగిన సంఘటనలు అవన్నీ గురించి తెలుసుకున్నాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. మా ఊరు రావడం, ఎప్పుడు వచ్చారు, ఏంటి అసలు దీనికి ఇక్కడ ఉన్నట్లేదు కదా? హైదరాబాద్ లో స్థిరపడ్డాను. నేను ఇంజనీరింగ్ చదివి కంపెనీలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డాను. మాది ఊరే, మీకు తెలిసే ఉంటుంది. మా ఫాదర్ పవనముక్కల వెంకటరామారావు గారు, మా తాతగారు పవనముక్కల గోపాలరావు గారు. అన్ని ఊళ్ళో చాలా మంది తెలుసు. ఆయన 150 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో స్థిరపడి అందరికీ తెలుసు. ఆయన మధ్య జనరేషన్ ఏంటంటే డైరెక్టర్ రామారావు గారు అంటే కొంచెం మా ఏజ్ లో చిన్నప్పుడు మేము డైరెక్టర్ రామారావు గారు అంటే కొంచెం తెలిసారు. అంత ముందు తరం మాకు తెలియదు కానీ సినిమా ఫీల్డ్ లో చాలా కాలం పనిచేశారు. అదేండి, ఇప్పుడు మీరు గంగానమ్మ తల్లి గురించి వీడియో చేస్తున్నారు, చాలా సంతోషించాను. మీరు పెట్టిన వీడియోలని నేను చూస్తున్నాను. నాకు కూడా ఏదో చెప్పాలని ఇన్స్పిరేషన్ వచ్చింది. మాకు తెలిసిన అనుభవాలు, నా స్వభానుభవాలు, ఆ తల్లి మహిమ గురించి చెప్పాలనిపించి నేను చెప్తానని మీకు ఫోన్ చేసి చెప్పాను. ముందు ఆ తల్లి గురించి చెప్పే ముందు మా వంశ పూర్వకాలంలోకంటే 150 సంవత్సరాల క్రితం దాదాపు పవనముక్కల సూర్యనారాయణ గారు, పిచ్చమ్మ గారని ఇద్దరు దంపతులు ఉండేవారు, ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళకి 7 కొడుకులు, ఒక కూతురుని పెళ్లి చేసి ఇక్కడ నిడుమోలు గ్రామస్తులకి చేశారు. ఈ 7 అన్నదమ్ముల్లో పవనముక్కల చలపతి గారు, తర్వాత వెంకటరామయ్య గారు, తర్వాత పవనముక్కల నరసింహ గారు, పవనముక్కల గోపాలరావు గారు అంటే మా తాతగారు 4 ఆయన, తర్వాత పవనముక్కల సీతారామయ్య గారు, పవనముక్కల భాస్కర్ రావు గారు, పవనముక్కల సత్యనారాయణ గారు, మొత్తం 7 అన్నదమ్ములు. వీళ్ళు 150 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ ఒకసారి వేసవి కాలంలో ఇది నాకు తెలిసిన ఈ కథ ప్రాచుర్యంలోకి ఎలా వచ్చిందంటే, నాకు తెలిసిన ఈ మా తాతగారుల అంటే మా బామ్మగారు వాళ్ళు, మా పూర్వీకులు చెప్పింది వాళ్ళు చెప్పారు. అందులో సత్యనారాయణ గారి భార్య లక్ష్మీ నరసింహ గారని మా తాతగారులు, బామ్మగారు అందరూ పోయారు. ఆవిడ బతుకున్నప్పుడు ఆవిడ చెప్పింది మాకు. అలాగే మా బామ్మగారు కూడా, సీతారామమ్మ గారు కూడా చెప్పింది. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకసారి ఇందులో 7 అన్నదమ్ముల్లో 4 అన్నదమ్ములు బయట వేసవి కాలంలో పడుకున్నప్పుడు బందిపోటు దొంగలు అటాక్ చేస్తున్నారు పవనముక్కల గ్రామం మీదకి. బందిపోట్లు వస్తున్నారని తెలిసింది. అది ఎవరికి తెలిసింది? ముందుగా ఈ గంగానమ్మ అనే ఆవిడకి తెలిసింది. ఆవిడ తెలిసి వాళ్ళు వస్తున్నారని తెలిసి వెంటనే ఈ అన్నదమ్ముల్ని, 4 పవనముక్కల అన్నదమ్ముల్ని, అదే బందిపోట్లు వస్తున్నారా, లేవండ్రా అని వాళ్ళని అలర్ట్ చేసింది తల్లి. ఆ తల్లి గంగానమ్మ తల్లి వాళ్ళని లేవండ్రా, పెరిమేరలో మీరేంటి ఇంకా పడుకుని నిద్రపోతున్నారు, లేవండ్రా, బందిపోట్లు వస్తున్నారు, కొల్ల కొడతారు, లేవండి అంటే అప్పుడు వీళ్ళు కర్రలు, బరిసెలు అన్ని తీసుకుని వెళ్ళాట. బరిసెలు అంటే గుర్తొచ్చింది, మొన్నటి దాకా మా ఇంట్లో కూడా మా తాతగారు వాడిని బరిసె ఉంది, చూశాను నేను, ఏంటో అనుకున్నాను. సో వీళ్ళు చిన్నప్పుడు ఆ బరిసెలు వాడేవాళ్ళు. సో వీళ్ళందరూ కర్రలు, బరిసెలు తీసుకుని ఆ బందిపోట్ల మీదకి వెళ్ళి వాళ్ళని చావగొట్టారు. ఈ 4 అన్నదమ్ములు చావగొట్టినప్పుడు అందులో ఒకడు చనిపోయాట. అలాగా మా పిన్ని గారు ఒక ఆవిడ, మా పవనముక్కల వెంకటేశ్వరరావు గారిని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తర్వాత వంశం వాళ్ళు ఆయన రిటైర్ అయ్యి హైదరాబాద్ స్థిరపడ్డాక వాళ్ళ పిల్లలకి ఇది ఆకలమ్మ పొంగు అంటాం కదా, అవేదో వస్తే అప్పుడు ఆవిడ ముసలావిడ కూడా ఉందిట. వీళ్ళు అమ్మ గంగానమ్మ తల్లి దండం పెట్టుకుని, నువ్వు పవనముక్కల వారు ఆడపడుచు, వెళ్ళిపో,
అని అమ్మవారు వచ్చిందంటారు ఒంటి మీద. ఆ ఒంటి మీద అమ్మవారు వచ్చిందంటారు. అలా అందుకని అమ్మ నువ్వు పవన్ముక్కల వారి ఆడపడుచు, నువ్వు వెళ్ళిపో, మమ్మల్ని కాపాడని దండం పెట్టుకుంటే తగ్గిపోయింది వెంటనే. సో అందుకని అప్పటి నుంచి ఆవిడ చెప్తారు ఏంటంటే, మా బామ్మగారు వాళ్ళు, పవన్ముక్కల గంగానమ్మ తల్లి చాలా పవర్ఫుల్, మనకి చాలా మేలు చేస్తుంది ఆవిడ గ్రామ దేవత. అలా అందుకని ఈ పవన్ముక్కల వారు ఎప్పుడైనా సరే వంశంలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా, దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఒక్కసారి ఆ గ్రామం వచ్చి పవన్ముక్కల గంగానమ్మ తల్లిని కొలుచుకుంటే మంచిది జరుగుతుంది, శుభం జరుగుతుంది అని ఆవిడ చెప్పారు. ఇప్పుడు ఈ 7 అన్నదమ్ముల్లో 4 అన్నదమ్ములు ఉద్యోగరీత్యా బందరు వెళ్ళి స్థిరపడ్డారు. మిగతా 3 అన్నదమ్ములు పవన్ముక్కల నరసింహ గారు, పవన్ముక్కల చలపతిరావు, పవన్ముక్కల గోపాలరావు గారు, వీళ్ళందరూ ఈ ఊళ్ళోనే ఉన్నారు వ్యవసాయం చేస్తూ. మా తాతగారు పవన్ముక్కల గోపాలరావు. సో అలాగా ఈ తర్వాత వీళ్ళ కాలంలో ఈ పవన్ముక్కల నరసింహ గారు, పవన్ముక్కల చలపతిరావు వీళ్ళు కూడా వాళ్ళు తర్వాత వంశంలో వాళ్ళు అమ్ముకుని, వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకుని హైదరాబాదు అలా వెళ్ళిపోయి స్థిరపడ్డారు. చివరికి ఈ పవన్ముక్కల గ్రామంలో మిగిలింది పవన్ముక్కల వంశం వాళ్ళు మేము ఒకళ్ళమే. అందుకనే రామారావు గారు ఒక్కు కూడా వేస్తుంటున్నారు కదా ఆయన గురించి. జీవిత చరిత్ర అది లాస్ట్ ఇయర్ ఆయన 100th బర్త్డే సెంటనరీ సెలబ్రేషన్స్, శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో చేశాం. ఆ సందర్భంగా నేను బయోగ్రఫీ రాసి పవన్ముక్కల గ్రామం గురించి గంగానమ్మ తల్లి ఫోటో కూడా పెట్టాను, చూసాను అంత బాగా. సో అందుకని ఇంకా మా ఫాదరు, ఆ పవన్ముక్కల వంశం, పవన్ముక్కల ఊరు ఇది వదిలిపెట్టడం ఇష్టం లేక ఇంకా అప్పుడప్పుడు నేను రావటం, ఒక ఉన్న కాస్త భూమి పొలం ఇల్లు చూసుకుని వెళ్ళడం. అప్పటి నుంచి మా తాతగారు పోయినప్పటి నుంచి మా నాన్నగారు చేసేవారు, నాన్నగారు తింటుండేవారు. మా అమ్మగారు నాన్నగారు కూడా చాలా కాలం ఇక్కడ ఉన్నారు. వాళ్ళు తర్వాత హైదరాబాద్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయాక కాలం చేశాక ఇక తర్వాత నేను కూడా ఇక పవన్ముక్కల గ్రామం రావటం, గంగానమ్మ తల్లిని దర్శించుకోవడం అనేది, ఇంకా నేను రావటం ఆ తల్లిని దర్శించుకోవడం అనేది అది నా అదృష్టంగా ఆవిడ ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. ఎలాగన్నా మీకు ఏమన్నా మీ జీవితంలో ఇప్పుడు జనరేషన్ లో ఏమన్నా మీకు జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అది ఎందుకంటే ఆ నమ్మకం నాకు ఎందుకు వచ్చిందంటే, మేము మద్రాసులో స్కూలింగ్, మా నాన్నగారు డైరెక్టర్ గా ఉన్నప్పుడు మద్రాసులో ఉండేవారు. ఆ తర్వాత మేము 1968లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉండేవాళ్ళు, మా నాయనమ్మ గారు ఉండేది. అప్పటికే గోపాలరావు గారు చనిపోయారు, తాతగారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు నేను 10th క్లాస్ ఇక్కడ చదివాను. 9th వరకు మద్రాసు చదివి 10th క్లాస్ మేడూరు స్కూల్లో చదివాను. జెడ్పీఎస్ స్కూల్ మేడూరులో సంవత్సరం చదివాను. ఆ సందర్భంలో సొంతగా చదువుతున్నప్పుడు ఒకసారి వేసవి కాలం సెలవుల్లో నేను వేరంకిలాకి వెళ్ళి వస్తున్నప్పుడు నేను మా ముత్తయ్య గారు అబ్బాయి బెజవాడ బాలమ్మ గారు అంటారు, వాళ్ళ ఆఖరి అబ్బాయి, అతని ఊరు వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కదా, మేమంతా ఉన్నామని వచ్చాడు. మేమిద్దరం వీరంకిలాకి వెళ్ళి వస్తూ మన గంగానం చెరువులో మధ్యలో, చెరువు అంతా ఫుల్ గా ఉంది, మధ్యలో తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వు బాగుంది చాలా అన్నాడు కుర్రాడు. అంటే బాగుంది, ఆ బాగుతాడు. ప్రసాద్ నీకు ఈత వచ్చా అన్నాడు. వచ్చాను నాన్న. అంతకితం నాకు రాదు కానీ వచ్చని బ్లఫ్ చేశాను. అంతకితం ఏమైంది, ఇది సమ్మర్ లో జరిగింది. అంతకితం ఫిబ్రవరిలో ఈ మనకి వస్తాయి కదా శివరాత్రి, ఆ శివరాత్రి టైంలో నన్ను ఐలూరు ఏడు దగ్గరికి నేను మన ఊళ్ళో పవన్ముక్కల బుద్ధిగొండ సుబ్బారావు మీకు తెలిసే ఉంటుంది, ఆయన నేను స్నేహితులు వచ్చినప్పటి నుంచి. మీ ఇద్దరు ఐలూరు ఏడు స్థానానికి వెళ్ళి అక్కడ మోకాలు లోతు నీళ్లు ఉంటే అక్కడ ఏదో ఇలా ఈత కొట్టేస్తే నాకు వచ్చేసిన బ్రహ్మాండంగా ఫీల్ అయిపోయి గంగానం చెరువు వచ్చినప్పుడు ఇక్కడ అడిగినప్పుడు నేను తెలుస్తాను నాకు ఈత వచ్చి ఏం ప్రాబ్లం లేదని దిగాను. అక్కడ చాకల వాళ్ళు పక్కన ఏటవాళ్ళుగా ఉంటుంది. ఆ చాకల వాళ్ళు అప్పట్లో మా చిన్నప్పుడు బట్టలు ఉతికేవాళ్ళు, ర్యాంప్ ఉండేది, ఆ బట్టలు ఉతికేవాళ్ళు. ఆ ఎదురుకుండా కోమటి శేషయ్య అని ఒక ఆయన ఉండేవాళ్ళు, మామూలు అదొక్కటే ఊళ్ళో కోమటి శేషయ్య కొట్టు మా చిన్నప్పుడు. ఇది ఎప్పుడు నేను చెప్పేది 1970, అంటే దాదాపు 55 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్పేది. అయితే నేను ఆ ర్యాంప్ నుంచి దిగి
ఎదురుకున్న గంగారం గుడి ఉంది, చిన్నది. అప్పుడు చిన్నగా, ఇంత పెద్దగా ఈ మధ్య మీరు అందరూ డెవలప్ చేశారు. ఊళ్ళో వాళ్ళందరూ చాలా బాగా చేశారు. ఐ షుడ్ అప్రిషియేట్ నిజంగా ఆ తల్లికి చేసిన సేవని. అప్పుడు చాలా చిన్నగా ఉండేది. అయితే నేను ఆ ర్యాంప్ నుంచి దిగి అక్కడెక్కడో మధ్యలో ఉంది కదా, వెళ్ళిపోతాంలే, ఎత్తొచ్చు కదా అనే కాన్ఫిడెన్స్ తో, అదొక అమాయకత్వంతో దిగా. 10th క్లాస్ అప్పుడు నేను చదివేది. దిగి వెళ్ళిపోతుంటే మునిగిపోతుంటే నాకు కాలు చేతులు ఈత కొట్టుకుందామని ట్రై చేస్తున్నా కూడా లేవలేకపోతున్నాను, బయటకు రాలేకపోతున్నాను, ఈత కొట్టలేకపోతున్నాను. ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. నోట్లో నుంచి బుడకలు వస్తున్నాయి. నేను అనుకున్నాను, నా మనసుకి తెలుస్తోంది నేను చనిపోతున్నాను, ఏదో అవుతుంది నాకు అని తెలుస్తుంది. ఈ లోపల ఎదురుకుండా కోమటి శేషయ్య గారు బయటకు వచ్చి, అయ్యో గోపాలం గారు మనవడు మునిగిపోతున్నాడు అని అరుస్తున్నాడు, కానీ వచ్చి ఏం చేయలేడు పాప. ఆయన గోపాలం గారు మనవడు మునిగిపోతున్నాడు అని అరుస్తున్నాడు. ఈ ఊళ్ళో అందరికీ తెలుసు కదా, సీతారాం గారు గోపాలరావు అంటే ఎవరన్నా తెలుసు. అంటే అప్పుడు ఈ లోపల మా కజిన్ కూడా ఒడ్డు మీద నుంచి అతనికి ఈత రాదు కదా, అతను ఏం చేయలేకపోతున్నాడు. ఈ లోపల వీరంకిల్ అక్కడి నుంచి ఒక సైకిల్, అతను వేడూరు ఊరు వెళ్తున్నాడు. అతను ఆపి సైకిల్ ఆపి ఒక్కసారి చెరువులో దూకి నన్ను బయటికి తీసి అప్పుడు ఆ గట్టు మీద పడుకోబెట్టి పొట్ట నొక్కి నోట్లోంచి ముక్కులోంచి నీళ్ళు వస్తే అప్పుడు నా ఊపిరాడి అమ్మయ్య అనుకున్నాను. ఇంకొక క్షణం ఉంటే చనిపోవాల్సిన ఉన్నాయి. సో అలాగ నేను బతికి పడాల్సిన అంటే ఎదుర్కొన్న గంగానమ్మ అదేమైనా ఆవిడే సేవ్ చేసిందని అనుకున్నా నేను. ఎందుకంటే గుడి ఎదురుకుండా చెరువు, అంత రోజు చెరువు నుంచి నేను బతికి బయటపడ్డా అంటే ఆవిడే. సరే, ఇంకో సంఘటన ఏం జరిగిందంటే, నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మా డాబా మీదకి వెళ్ళి, పరీక్షలు కదా, పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుంది, 7ంటికి 8ంటికి ఆ ప్రాంతంలో వెళ్ళి చదువుకుంటున్నాను ఎగ్జామ్స్ అని. చదువుకుంటూ ఉంటే అదే 10th క్లాస్ ఏజ్ లోనే, అదే ఏజ్ లో ఈ 2 గంటలు మేబీ విత్ ఇన్ 6 months పీరియడ్. ఆ చదువుకుంటుంటే ఆ వీధి నుంచి ఎలక్ట్రికల్ పోర్ వైర్స్ మా ఇంటి మీదకి, డాబా మీదకి గట్టు పెట్టి ఒక గొంతులాగా ఉంటుంది కదా, చూస్తారు కదా, దానికి కడతారు ఎలక్ట్రిక్ 3 wires. ఆ 3 wires లో సెంట్రల్ వైరు పట్టుకున్నాను నేను. అవేంటంటే ఇలా ఉన్నాయి, హ్యాంగింగ్ అవుతున్నాయి వైర్లు. మనకి తెలియక ఏంటి ఇలా హ్యాంగింగ్ అవుతున్నాయి, ఇది ఎందుకు స్టిఫ్ గా రావని ఆ సెంట్రల్ వైర్ పట్టు లాగాను. షాక్ కొట్టింది. ఆ సెంట్రల్ వైర్ లోనే హై టెన్షన్ కరెంట్ పాస్ అవుతుంది, మనకి తెలియదు కదా. ఆ పట్టుకుని లాగుతూ ఉంటే కరెంట్ అతుకుపోయాను, రావట్లేదు. ఏం జరుగుతుంది, ఒళ్ళంతా తిమ్మిర్లు, సౌండ్. అంత షాక్ కొట్టి ఆ దిమ్మ మీద నుంచి ఉండిపోయాను. దిమ్మ ఎక్కి పట్టుకుని లాగుతున్నా, ఆ దిమ్మ మీద ఉండిపోయాను. పుస్తకం చేతిలో ఉంది, పుస్తకం కూడా పల్లా ఇలాగ పట్టుకున్నా, చేత ఎడం చేత్తో కుడి చేత్తో వైర్లాగా. ఈ షాక్ కొట్టి అవుతుంటే ఇంకా ఏంటో అయిపోతుంది నాకు, ఇట్లా అయిపోయింది, షాక్ కొట్టింది అనుకున్నాను, ఏదో అవుతుంది. దాంతో ఎందుకో ఒకసారి కాల్ని దిమ్మకాయ వేసి ఒక్క టన్ను నేను ఒక కాల్ని, 2 కాళ్ళలో కాళ్ళు లేపగలిగా. ఏం కాదు, అది కూడా లేపటం ఏంటంటే తన్నటం లేపటం, నేను బయటపడటం అనేది ఆ గంగానమ్మ తల్లి దయ అనుకుంటా, ఆవిడ ఆశీర్వాదం అనుకుంటా. ఒక తన్నుగా నేను తన్ని ఎగిరి అవతల పడ్డాను, ఎగిరి డాబా మీద అవతల పడ్డా. పైనుంచి ఒక్కసారి ధామని సప్పుడు వచ్చేసి కింద మా అమ్మగారు, మా నాయనమ్మ గారు వీళ్ళందరూ ఏంటి పైనుంచి సౌడు వచ్చిందని వీళ్ళంతా పరిగెత్తుకు వచ్చారు. పైకి వస్తే నేను పడి ఉన్నాను పక్కన. పడి ఉంటే వాళ్ళు వచ్చి నీళ్లు చల్లి ఏంటి ఏమైందా ఏంటి అంటే, లేదా వైర్ పట్టుకున్నాను. ఇంకా ఇటు పడ్డారు కాబట్టి సరిపోయింది. ఇటు పడితే ఇటు డాబా మీద ఇటు పడ్డాక వెనక్కి పడ్డా ఇలాగా. ఇంకా వెనక్కి పట్టడం మూలం తలకు కూడా తగల దెబ్బ తగిలినా చనిపోయేవాడిని. ఇంకొక క్షణం అయితే ఈ ఎలక్ట్రిక్యూట్ అయ్యి కూడా ఏమో ఇటు పడితే మళ్ళీ కింద పట్టమే కదా అంతే. సో వాళ్ళు నీళ్లు చల్లి ఏమైంది ఏంటంటే చెప్తే, అప్పుడు సరే ఎందుకు పిచ్చి పని చేస్తావు నువ్వు, ఆ వైరు జోలికి ఎందుకు వెళ్ళావు అని క్యాకలేశారు. పడలేదు కానీ బాగా క్యాకలేశారు. సో ఈ 2 సంఘటనలు మన ఊళ్ళో జరిగాయి. నాకు నేను బతికి బయటపడ్డానంటే
పౌనముక్కల ఇంటి పేరు గలవాన్ని ఆ పౌనముక్కల వంశం వస్తుంది కాబట్టి ఆ గంగానం తల్లి నన్ను సేవ చేసిందని ఆ నమ్మకం నాకు. అలాగే ఇంకోసారి ఇంకా అలా మూడో ఎపిసోడ్ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి చదువు అయిపోయాక బందర్ వెళ్ళి ఇంటర్మీడియట్ చదువుకుని ఆ బిఎస్సి 2 ఏళ్ళు చదువు, ఆ తర్వాత ఇంజనీరింగ్ అని జంషెడ్పూర్ వెళ్ళాను. అక్కడ ఇంజనీరింగ్ అయ్యాక ఫస్ట్ జాబ్ కలకత్తాకి వెళ్ళిపోయాను. కలకత్తాలో హిందుస్థాన్ మోటార్స్ అని మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది, అంబాసిడర్స్ ఫస్ట్ రిలయన్స్ అవుతుంది అంటున్నారు. ఫస్ట్ కార్ మ్యానుఫాక్చరింగ్ ఇన్ ఇండియా అంబాసిడర్స్. ఆ హిందుస్థాన్ మోటార్స్ లో జాబ్ వస్తే నేను అక్కడికి వెళ్ళి చేరినప్పుడు అక్కడ నేను మా బాబాయ్ గారు ఈ పౌనముక్కల వంశంలో ఇంకో 7 అన్నదమ్ముల్లో ఒక ఆయన పౌనముక్కల సీతారామయ్య గారు అని చెప్పాను. ఆ సీతారామయ్య గారి అబ్బాయి ఒక ఆయన కలకత్తాలో ఉన్నాడు. ఆయన బ్యాంక్ ఆఫ్ టోకియోలో ఆయన జనరల్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. నాకు కలకత్తా కొత్త ఫస్ట్ టైం అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో ఉండి నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చేవాను. అలా జరుగుతున్న టైంలో ఒకసారి వాళ్ళ బ్యాంక్ ఆఫ్ టోకియో వాళ్ళందరూ కలకత్తా దగ్గర సుందర్బన్ లేక్స్ అని ఉంది. మీరు టీవీలో పేపర్లో ఎక్కడో చూస్తారు. అది చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేసేవాళ్ళు. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ లేక్స్ అని, ఇట్ ఇస్ సబర్బన్ ఆఫ్ కలకత్తా, మెయిన్ సిటీకి సబర్బన్. అక్కడ ఒక సుందర్బన్ లేక్స్ అని అక్కడ పిక్నిక్ స్పాట్కి వెళ్తారు వీళ్ళు. మా బాబాయ్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ టోకియోలో వీళ్ళందరూ ఒక సండే అక్కడ పిక్నిక్ వేశారు. వెళ్తే మా బాబాయ్ అన్నాడు, ఈ ఆడపిల్లలు, మా బాబాయ్కి 3 ఆడపిల్లలు, వాళ్ళంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ స్థిరపడ్డారు. ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది, మిగతా ఇద్దరు హైదరాబాద్ స్థిరపడ్డారు. అమ్మాయి పెద్ద అమ్మాయి ఉషా, 2వ అమ్మాయి ఉమ్మ, 3వ అమ్మాయి జయ. ఆ జయ అమెరికాలో స్థిరపడింది. అయితే మా బాబాయ్ అన్నాడు, అరా నువ్వు ఆడపిల్లలు వెళ్తున్నారు, నేను రాలేను, నేను పిన్ని రాలేము, మాకు కొద్దిగా ఈ సండే కుదరదు, మా ఫ్యామిలీ తరపు నుంచి ఎవరెవరు వెళ్ళాలి, 3 ఆడపిల్లలు వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్తావా అంటే వెళ్తా అన్నాను. ఇక్కడ ఇంకోటి ఉంది, నాతో పాటు కలకత్తాలో ఆ రోజు ఆ ఇంట్లో మా ఇంకో కజిన్ బ్రదర్ వచ్చాడు, రమణ అని, ఇంకో జనరేషన్ అతను, పౌనముక్కల వెంకటరమణ. అతను కూడా పౌనముక్కల వెంకటరామయ్య గారు 7 అన్నదమ్ముల్లో ఒక ఆయన మనవుడు. వెంకటరామయ్య గారు కూడా సూర్యనారాయణ గారు బందర్ల అడ్వకేట్, ఆయన కొడుకు వెంకటరమణ. ఇతను కూడా సిండికేట్ బ్యాంక్ లో పనిచేస్తూ కలకత్తా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అతను కూడా మా బాబాయ్ ఇంట్లోనే, మేము ఇద్దరం కజిన్స్ అవుతాం కదా, కజిన్ బ్రదర్స్, ఆయనకి కజిన్ బ్రదర్స్ సన్స్. అందుకని ఆయన ఓన్ హౌస్ కట్టుకుని స్థిరపడ్డాడు ఆయన కలకత్తాలో. మేము ఇద్దరం కూడా వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఆయన నన్ను రమణని ఇద్దరు వెళ్తారా, ఎవరు అది కనీసం ఒకళ్ళనే వెళ్ళండి అన్నాడు. అంటే సరే, అప్పుడు అతనేమన్నాడు, ఆలోచిస్తున్నాడు. సరే, ఈ లోపల నేను అన్నాను, నేను వెళ్తాలే బాబాయ్ అన్నా, నాకు కొద్దిగా ఇంట్రెస్ట్, నేను వెళ్తాలే బాబాయ్ అన్నా. వెళ్తున్నప్పుడు అది ఎప్పుడు అది జనవరిలో, ఇదే కరెక్ట్ గా ఈ జనవరి సీజన్. అందులో వెస్ట్ బెంగాల్లో చలి ఎక్కువ ఉంటుంది, పొగ మంచు, ఇంకా ఎక్కువ మంచు రోడ్ల మీద. ఈ బస్సు అరేంజ్ చేశారు వీళ్ళు, ఆ బ్యాంక్ ఆఫ్ టోకియో స్టాఫ్ అందరూ. ఆ బస్సు ఎలా ఉందంటే 3 సీట్లు ఉంటాయి, ఇటు చివర ఒకటి, ఇటు చివర ఒకటి, మధ్యలో ఒకటి. ఆ 3 సీట్లలో అటు ఇటు కూర్చున్నారు అందరూ. వీళ్ళు అక్కడ పిక్నిక్ కదా, వీళ్ళు అంతా వండుకోవడానికి అక్కడ ఈ బెంగాలీస్ ఎక్కువ చేపలు తింటారు. అది బ్రాహ్మణులు అవని, ఇంకో క్యాస్ట్ అవని, ఏ క్యాస్ట్ అవని, అక్కడ ఎక్కువ వాళ్ళకి చేపలు అంటే ఇష్టం. ఆ రోజు టమాటాలు, చేపలు పెద్ద పెద్ద డేకిసాల్లో పెట్టారు, బస్సులో పెట్టి అక్కడ తీసుకెళ్లి వండడానికి. పొద్దున్నే 6:30-6 బయలుదేరామండి కలకత్తాలో సిటీలో. అది అక్కడికి వెళ్ళేసరికి 1 గంటన్నర 2 గంటలు అవుతుంది. 30-40 కిలోమీటర్స్ ఉంది. పొగ మంచు, బాగా దట్టమైన మంచు, అసలు రోడ్డు కనపట్ల వెళ్తుంటే. సిటీ దాటం. ఈ లోపల ఏమైంది, సడన్ గా బస్సు పల్టీలు కొట్టింది, 3 పల్టీలు. ఇమాజిన్, మా మేల్తూరు బస్సు. మీ బస్సేనా? మా బస్సే. మాకు అది తెలియలా ఏం జరుగుతుందో. ఒక్కసారి 3 పల్టీలు కొట్టి పక్కన డిచ్ ఉంటే ఆ డిచ్ లో బురదగుంటలో పడిపోయింది. అసలు ఒక క్షణం ఏమైందో మాకేం అర్థం కాల.
గందరగోళం లోపల అంతా జనం ఆకారాలు, అందులో చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ఆహాకారాలు పెట్టినారు. చలికాలం అవటం మూలన గ్లాస్ డోర్స్ కిటికీలన్నీ మూసేసి ఉన్నాయి. మూసేసి ఉండటం మూలన ఎవరికి బయట రావడానికి అవకాశం లేదు, లోపలికి గాలి రావట్లేదు, ఊపి రావట్లేదు. అది ఆ పట్టణంలో ఏమైంది, నేను అడుగులు పడ్డాను. ఒక పక్కన అడుగులు పడిపోయాను. నా మీద కనీసం ఎంతమంది పడ్డారో నాకే తెలియదు. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది పడ్డారో నాకు అసలు ఇలా చూస్తున్నాను. ఎవరు జరగట్లేదు, ఎవరు అంటే చాలా మంది పడ్డట్టు. నాకు అది గాలి రావాలా, ఊపి కట్టాల. ఈ లోపల ఏం జరిగింది, అది ఎక్కడ పడిందంటే దగ్గరలో క్యానింగ్ అని ఒక ఊరు, స్మాల్ టౌన్, మన వేరే లాంటిది సిటీ, కలకత్తా సిటీ నుంచి వెళ్తుంటే అక్కడ క్యానింగ్, ఆ క్యానింగ్ కు దగ్గరలో పడింది బస్సు. ఆ ఊరు వాళ్ళందరూ వెంటనే చూడండి పలుగులు పారలు వేసుకొచ్చి అలా గ్లాస్ డోర్ ఉంచారు. అర్థమైపోయింది బయట తీసుకురావడం, జనాన్ని బయటకు తీసుకురావడం. అసలు ఏమైంది, అది ఎందుకు జరిగిందో మాకు తర్వాత తెలిసింది, చెప్తాను. వాళ్ళ పలుగులు పారలు కొట్టింది అందరినీ. అప్పుడు కాస్త లోపలికి గాలి జ్వరపడుతుంటే ఒక్కొక్కరికి గాలి అది వచ్చి ఊపిరి పీల్చుకున్నారు అందరు. నాకు కూడా అమ్మయ్య అనిపించింది. ఎందుకు ఎక్కడో అడుగున్నాను, నేను కూడా అనుకున్నా ఒక క్షణం ఇక్కడ ఇవాళ ఇక్కడ వచ్చి అయిపోయాడు అనుకున్నా, లైఫ్ ఈజ్ ఎండ్ అనుకున్నా. సో అప్పుడు వాళ్ళందరినీ లాగారు, ఒకళ్ళు లాగి బయటికి తీసాక నేను బయటకు వచ్చి చూస్తున్నసరికి నా బుద్ధం మీద ఇప్పటికీ ఉంది స్కార్. చూడండి చూడండి, అబ్బా చాలా పెద్దగా చూడండి. ఈ భుజం మీద ఈ స్కార్, పెద్ద స్కార్. ఇవన్నీ గాజు పెంకులు గుర్చిపోయినాయి, ఇదంతా గాజు పెంకులు. కింద గ్లాసు అన్ని పగిలిపోయాయి, గాజు పెంకులన్నీ గుచ్చుకుపోయినాయి. నేను బయటికి లేచి వీళ్ళందరూ ఏం చేశారంటే, అప్పుడు అందరినీ చాలా మందికి దెబ్బలు తగిలిన వాళ్ళని క్యానింగ్ లో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్. మిగతా కాస్త సీరియస్ గా ఉన్న వాళ్ళని వెంటనే అందరికి కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది, పేరెంట్స్ కి, వాళ్ళకి, స్టాఫ్ కి అందరికీ. అంటే వాళ్ళు కూడా వెహికల్స్ వేసుకొచ్చారు, అందరినీ కొంతమంది కలకత్తా హాస్పిటల్లో చేర్పించారు. ఒక అదృష్టం ఏంటంటే మా బాబాయ్ గారు ముగ్గురు అమ్మాయిలకి కళ్ళజోడులు ఉన్నాయి, నా కళ్ళజోడు లేదు. వాళ్ళ ముగ్గురికి కొద్దిగా సైట్ ఉన్నట్టు కళ్ళజోడు పెట్టుకున్నారు. వాళ్ళ ముగ్గురికి అసలు బతికి భయపడి ఏం ఒక్క దెబ్బ తగలేదు, ఏం అవ్వలేదు. ఇంటాక్ట్ ఎలా ఎక్కారో బస్సు అలా ఉన్నాడు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్నయ్య ఏమైందంటే, నేను చూపించాను, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేశారు. డ్రెస్సింగ్ చేసి కుట్టేసి డ్రెస్సింగ్ చేసి ఒక 2-3 గంటలు ఉంచారు. ఉంచి తర్వాత మెల్లగా కట్టు పెట్టి అప్పుడు వెళ్ళొచ్చంటే అప్పుడు ఇలా మా బాబాయ్ గారు వాళ్ళు వెహికల్స్ పంపించారు, వాళ్ళు అందరం వెళ్ళాం. సో ఇది అసలు ఎందుకు జరిగిందా అని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఆ బస్సు డ్రైవర్ వెహికల్ ఫ్రంట్ వెహికల్స్ వచ్చి డ్రైవ్ చేస్తుంటే ఆ స్పీడ్ లో రన్నింగ్ లో ఊడిపోయింది వీళ్ళు. వాడు ఆ డ్రైవర్ హెల్ప్ చేయలేడు కదా, సెన్స్ చేశాక ఊడిందని సెన్స్ చేస్తూ వాడు పక్కన వాడు విండో అది తీసుకుని వాడు దూకేశాడు. బస్సు వదిలేసి వాడు సేవ్ అవడం కోసం బస్సు వదిలేశాడు. అంతమంది ప్రాణాలని ఆ బస్సు వదిలేసరికి వాడు డ్రైవింగ్ స్టీరింగ్ కంట్రోల్ లేదు కదా ఇంకా. దాంతో ఆ బస్సు ఇక ఆ స్పీడ్ లో అటు ఇటు 3 పల్టీలు కొట్టి పక్కన పడింది. అది జరిగింది. వాడు ఎస్కేప్ అయిపోయాడు. ఇక్కడ సో నేను చిన్న దెబ్బకు బయటపడ్డాను, మా సిస్టర్స్ కి ఏం కాలేదు, మా బాబాయ్ గారి పిల్లలకి. తర్వాత తెలిసింది ఏంటంటే, ఒక అమ్మాయి కలకత్తా యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతుంది. ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళాక ఆ అమ్మాయి డెడ్. చూడండి, అమ్మాయి మెడిసిన్ చదివే అమ్మాయి చనిపోయింది, ఊపి ఆడక. హాస్పిటల్కి తీసుకెళ్లారు, చనిపోయిందని తర్వాత తెలిసింది. సో ఈ మేజర్ యాక్సిడెంట్ నుంచి నేను 3వ యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డానంటే అమ్మవారు నమ్మకం. ఈ గంగానమ్మ తల్లి వారి అమ్మవారి నమ్మకమే నాకు. పౌడి ముక్కలు వస్తుంది కాబట్టి ఆవిడ ఇంకా నన్ను కాపాడుతోంది.
పౌడ మొక్కల ఈ ఊరు పేరు కూడా పౌడ మొక్కల, మీ ఇంటి పేరు కూడా పౌడ మొక్కలే. అసలు ఊరు పేరు మీ ఇంటి పేరు కదా, మీ ఇంటి పేరు ఊరు పేరు మరి? అది నాకు తెలియదండి. అది నాకు తెలియదు. అంటే మా పూర్వీకులు 150 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ పౌండ్ముక్క వాళ్ళకి ఎలా వచ్చిందో ఏమైందో ఇవన్నీ ఎవరు చెప్పలేకపోయారు. మేము పౌండ్ముక్కలు వాళ్ళం అనుకుంటున్నాయి. ఊరు అదే, ఇంటి పేరు అదే. ఇక్కడ 150 సంవత్సరాల క్రితం స్థిరపడ్డారు కాబట్టి పౌండ్ముక్కల ఇంటి పేరు వచ్చిందా అది మనకి తెలియదు, నాకు తెలియదు. యాక్చువల్గా అయితే అసలు ఇది పౌడ మొక్కలు కాదు, పసిడి మొలకల అనే ఉంది అని చెప్పి కొన్నిట్లో వింటాము, అయితే చదవడం కూడా చూసాను నేను. అది నాకు కూడా చూసాక తెలిసింది. ఎవరో చెప్తారు పౌడ ముక్కలు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ బ్రిటిషర్స్ టైంలో, ఆ టైంలో ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇక్కడ వడ్ల గింజలు, బంగారం వడ్ల గింజలు వడ్ల గింజలు పడ్డాయట. అందుకని ఆ వడ్ల గింజలు పడ్డాయి కాబట్టి ఇక్కడ ఈ ఊరికి పసిడి మొక్కల అని, ఆ వడ్ల గింజల కంకుల్లో వచ్చింది. అందుకని పసిడి మొక్కలు అని. ఆ పసిడి అనేది ఆ కాలక్రమేణా పమిడి అయింది. పసిడి పమిడి అది మేబీ తెలియదు. ప్రకృతి వికృతుల్లో పసిడి పమిడి అలా ఉంటాయో మనకు తెలియదు. మొలకలైపోయింది, మొలకలన్నా పసిడి మొలకలన్నీ పమిడి మొక్కలు అయిపోయింది. సో అప్పటి నుంచి ఊరు పమిడి మొక్కలు అనే వాడుకలో ఉంది. ఇక్కడ మా వంశస్థులు 150 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంటి పేరు కూడా పమిడి మొక్కలు అయింది. సో ఇలాగా నేను విశ్వసించేది, నమ్మకం, నేను గంగానమ్మ తల్లి దయ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆవిడ దయ వల్లే. సో అందుకనే నేను ఇయర్లీ వన్స్ ప్రైస్ కంపల్సరీగా తను వచ్చినప్పుడు ఊరికి వెళ్ళి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి మా వంశం వాళ్ళని, మా వాళ్ళని అందరినీ కాపాడుతానని దండం పెట్టుకెళ్తాను. రీసెంట్ గా మొన్న మీ ఇల్లంతా డిమాలిష్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఏమన్నా కొత్తగా కట్టే ఆలోచన ఉందా? అదే ఇక్కడ స్థిరపడతారా? అది మా తాతగారు 1925లో మా నాన్నగారు పుట్టినప్పుడు కట్టారట. కరెక్ట్ గా మొన్న మా నాన్నగారు 2025లో లాస్ట్ ఇయర్ మా నాన్నగారు 100 ఏళ్ళు పూర్తయినాయి. కరెక్ట్ గా ఆ ఇంటికి కూడా 100 ఏళ్ళు పూర్తయినాయి. ముందు డాబా, వెనకాల పెంకుటిల్లు, అది కొద్దిగా 100 ఏళ్ళు పూర్తయినాయి. అప్పట్లో ఇళ్ళని గానాసనంతో కట్టేవాళ్ళు. ఈ మధ్య మధ్యలో కూడా మా ఫాదర్ రెనోవేషన్ చేసి చాలా ఖర్చు పెట్టి చేసేవారు. అయినా కూడా పెంకులు పడిపోవటం వెనకాల చేయడం జరిగింది. అందుకని ఇంకా అది ఉండదేమో, స్లాబ్ కూడా వీక్ అయింది అని ఉండదు. అందుకని ఆ ఇంట్లో అద్దెకుంటున్నాడు ఎవరు అతన్ని ఖాళీ చేయించి, అతనికి ఏమన్నా అయితే ప్రాబ్లం కదని అతన్ని ఖాళీ చేయించి ఇంకా డిమాలిష్ చేద్దాం అనే డెసిషన్ తీసుకుని మొన్న లాస్ట్ ఇయర్ జూలైలోనో వచ్చి నేను దగ్గర డిమాలిష్ చేయించేశాను. నేను సరే ప్రస్తుతం ఇల్లు కట్టడం లేదు అనేది ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు. వచ్చే సంవత్సరం ఆలోచిస్తాను. ఆ వైఫ్, పాప, నేను ముగ్గురం హైదరాబాద్ స్థిరపడ్డాం. మా అమ్మాయి బీకామ్ MBA ఫైనాన్స్ చేసి అమెరికన్ కంపెనీలో హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది. 3 years నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చి. సో మా అమ్మాయిని మ్యారేజ్ వయసు వచ్చింది కదా, మ్యారేజ్ ఒకసారి మా అమ్మాయిని మ్యారేజ్ అయిపోయాక ఇంకో 1 year లోపల దాన్ని బట్టి ఇక్కడ ఇల్లు కట్టడమా, చిన్నగా ఉండి ఇప్పుడు రావటమా, ఏం చేయటం అనేది నెక్స్ట్ డెసిషన్. సో అది ఇంకా కాంక్రీట్ డెసిషన్ తీసుకోలేదు. ప్రస్తుతం అక్కడ ఉన్నాం. కాకపోతే పౌండ్ముక్క రావటం అనేది జరుగుతూనే ఉంటుంది. గంగానమ్మ తల్లిని దర్శించుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. అక్కడేమో అంత పొల్యూషన్ చెప్తే ఏం లేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ సిటీ నుంచి మళ్ళీ మా పల్లెటూరులకు రావాలనే ఆలోచన కూడా చాలా మంది కలుగుతుంది. ఇది కూడా నాకు ఉంది దైవ అనుగ్రహం ఎలా ఉందో చూద్దాం. మా తాతగారు కూడా ఈ ఊళ్ళో చాలా సంవత్సరాలు ఉన్నారు. మా నాన్నగారు కూడా కొంతకాలం ఉన్నారు. మద్రాసులో ఎక్కువ కాలం ఉన్నా కూడా తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నారు. నేను కూడా మా చిన్నప్పుడు కూడా కొంతకాలం తిరిగాం. ఆ తర్వాత బందరు చదువుకుని వేరే వెళ్ళిపోయినప్పటికీ ఈ ఊరి మీద అభిమానం, మా ఇంటి మీద అభిమానంతో వస్తూ ఉంటాం. మా తాతగారు పోయాక కూడా, మా తాతగారు బతుకున్నప్పుడు కూడా ఆయన ఈ గుడికి ట్రస్టీగా చేశారు. ఈ మన శివాలయానికి చాలా సేవలు అందించారు. అందుకని సరే ఆ అభిమానంతో, మా పూర్వీకుల అభిమానంతో ఇంకా
వచ్చి వెళ్ళే అవకాశం నాకు గంగానమ్మ తల్లి ఇచ్చిందని చెప్పుకోవాలి. మన నాయకులు చంద్రమోహన్ కూడా మీ ఇంటి ఎదుర్కొన్నాను కదా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవడం, వాళ్ళ తమ్ముడు మన నాన్న జీతానికి ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఆయన చనిపోయేటప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తమ్ముడు చంద్రమోహన్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉన్నారు. మన మధ్య రీసెంట్ గా వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నిదానంగా ఇలా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అందరూ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు మా ఛానల్ కి ఇచ్చే మెసేజ్ అంటే చెప్తున్నారు సార్. ఏం లేదు, మీ ఛానల్ ఐ థింక్ ఇట్ ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్. సో ఈ పార్వతీశ్వర స్వామి గ్రూప్ లో పెట్టారు మీరు, బబ్లు మీడియా అని. ఆ గ్రూప్ లో నేను ఉన్నాను, మీరు నన్ను ఇంక్లూడ్ చేశారు. ఆ గ్రూప్ లో మెసేజెస్ అన్ని మీరు పంపించే వీడియోలు, మెసేజెస్, ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని చూస్తున్నాను. చూసి అందుకే రియాక్ట్ అయ్యాను. గంగానమ్మ గురించి మొన్న ఈ మధ్య మీరు అందరూ ఊళ్ళో డెవలప్ చేశారు అని అక్కడ మా వాళ్ళకి అందరికీ చెప్పాను. అక్కడ మా ఫ్యామిలీ వాళ్ళకి ప్లస్ మా వంశం వాళ్ళకి, మా బాబాయ్కి అందరికీ చెప్పాను. గంగానమ్మ ఇప్పుడు బాగా చేశారు ఊళ్ళో వాళ్ళందరూ అంటే. అది మీ ఛానల్ మీడియా చూస్తున్నాను కాబట్టి I wish your media should go further and you should give more and more such videos and give information, share information to everybody. ఇలాగే ఈయనలాగానే ఇక్కడ నుంచి పేరుకి వెళ్ళిపోయి అక్కడ స్థిరవాసం ఉంటున్న వాళ్ళందరూ తిరిగి రావాలని, ఈ గ్రామంలో మళ్ళీ పూర్వవైభవం కలగాలని ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాను. అలాగే ఈ వీడియోని బట్టి ఇంకేమైనా సమాచారం మీ ఊళ్ళో కానీ, లేకపోతే మీ దేవాలయాల గురించి కానీ, లేకపోతే ఇంకా మీ చరిత్ర ఏమైనా ఉంటే కనుక మాకు ఫోన్ చేయండి. కంపల్సరీగా వస్తాము, దాన్ని అంతా టెలికాస్ట్ చేస్తామండి. జై హింద్, నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.